దాన్ని పొందినటువంటి వాడు. He also assumes a form. అనేక అవయవములతో భగవంతుడే ఈ జగత్తులకు ఒక ఆకారంగా తాను నిర్మించుకొని ఆ ఆకారం యొక్క పేరుకే విశ్వం అని పేరు పెట్టి ప్రవర్తిస్తూ వచ్చాడు. In fact, the very limbs of God's body constitute the entire creation, the whole of the universe, and conducts this world. ఈ ప్రపంచంలో ప్రతి పదార్థమునకును సత్ చిత్ ఆనందం రూపం నామం అని ఐదింటితే ఏర్పడినట్టు వచ్చింది. Entire this physical world, the universe, we find 5 components: the existence, awareness, bliss, name and form. అయితే మొదట సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్యనిత్యమై ఉండేటువంటిది. The first instance we should know that which is eternally true, comprising these 3 రూపనామములను ingredients. ఆధారం చేసుకొని ఈ యొక్క మిగిలినటువంటి 2 ఉన్నాయి, రూపము నామము. వీటిని ప్రవర్తింపజేస్తూ వచ్చాడు. However, he has allowed the entire universe to happen based on these 2, the name and form. ఈ రూపనామముల యొక్క ప్రతిబింబములే మానవుని యొక్క చర్యలు. Human actions are the reflections of name and form. అయితే ఏ రూపము ఏ నామము ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది భగవంతుని యొక్క నిర్ణయమే. It's God's will that decides specific name and a form to everyone. కొంత జీవులు రాజసికమైనటువంటి యొక్క భావంతో కప్పబడి, కొన్ని రకములైనటువంటి జీవులు తామసికమైనటువంటి దీంతో కప్పబడి దేశము అసూయ అనేటువంటి యొక్క ప్రాణముల చేత జీవిస్తూ వచ్చారు. Some of the beings are covered by the emotional aspect of life. Some of the beings are covered by the inertia, including the hatred and jealousy. ఇటువంటి భగవంతుణ్ణి మనము కొన్ని కారణముల చేత రూపనామములుగా కల్పించుకొని మనం అనేక రకమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం. We carry on our life sojourn basing on the name and the form of the divinity. మొదటిగా సత్ చిత్ ఆనందమును విస్మరిస్తున్నాము. We have forgotten the first 3 components: Sat Chit Ananda, existence, ఈ awareness and సత్ bliss. చిత్ ఆనందమును విస్మరించి కేవలం రూపనామములే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంతో ఆడుకుంటూ ఉన్నారు మానవులు. The mankind has been delighting itself only in name and form, ignoring the existence, awareness and bliss. రూపనామములు కల్పితమే కానీ ఇవి శాశ్వతమైనటువంటి కావు. The name and form are artificial and temporary. ఇవి and సత్యమైనటువంటివి కావు. they are never true for all times. అసత్యము అనిత్యమైనటువంటివి. They represent falsity and that which is momentary. అసత్యము అనిత్యమైనటువంటి వాటిని ఆధారంగా చేసుకొని సత్యనిత్యమైనటువంటి యొక్క 3 కారణాలను మనం విస్మరిస్తూ వచ్చున్నాము. We go by this falsity, that which is momentary and temporary, ignoring the fact that which is eternal and permanent truth. ఈ యొక్క దీనిని కారణం చేత అనేక రకములుగా భగవంతుని యొక్క శక్తిని కూడా విస్మరిస్తున్నారు. This leads to a situation that we have forgotten the mighty power of God. భగవంతుడు నాభియందు ఉండి సర్వ కారణముల చేత సంకల్పించుకుంటున్నాడు కనుకనే ఇతనికి నాభికృష్ణుడు అని పేరు. God wills right from the navel of his entire body. ఈ నాభి నుండి ఆవిర్భవించేటువంటి యొక్క శక్తికే నిజమైనటువంటి పద్మనాభ అని పేరు. As his will comes out of his navel, God is also called Padmanabha. దీనివల్ల ఆ పద్మం నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క సంకల్పములే ఈ యొక్క నాభియందు చేరినటువంటివి. The reason is this Padma, the flower, represents his will and the divine thought that arises out of this Nabhi, the navel. ఇతని యందే కొన్ని హిరణ్య గర్భములైనటువంటివి కూడాను అనేకంగా ఆవిర్భవిస్తూ వచ్చాయి. It is also the place of origin for Hiranyagarbha. అనగా హిరణ్యమును తన గర్భమునందు ఉంచుకోవటం చేతనే హిరణ్యగర్భుడు అని పేరు. As he's got the gold right in him, he's called Hiranyagarbha. సర్వ మానవుని యందు కూడాను నేను నేను అనేటువంటి అభిమానం చేత సంచరిస్తున్నాడు కనుకనే భగవంతుడికి ఇతనికి వాస్తుడు అని పేరు. God dwells by this name Nenu, I-ness, in everyone. ఈ నేను అనేటువంటి పదము సర్వవ్యాపకమైనటువంటిది. This term I is expansive. కనుకనే ఈ నేను అనేటువంటి యొక్క దీనికి ఇంకా గొప్ప పేరు పెట్టారు. This I has got a higher title. భగవంతుడికి ఏ ఒక్క పేరు కూడాను అందరూ పెట్టినవే కానీ భగవంతుడు తానే పేరు పెట్టుకుని రాలేదు.
These are all the names given to God by humanity. God has no specific name designed by him. కనుకనే ఈ పద్మం నుంచి వచ్చినటువంటి వాడు కనుక ఇతనికి పద్మనాభుడు అని, హిరణ్యగర్భుడని, హిరణ్యాక్షుడని, హిరణ్యమయముడు అని కూడా పేరు. As it comes out of the navel in the form of a flower is Padmanabha and Hiranyagarbha. కనుకనే అనేక పేర్లు కూడాను ఈ కారణాల చేతనే ఏర్పడుతూ వచ్చినవి. We have various names based on several of the reasons. కనుకనే ఈ కారణం లేనటువంటి యొక్క పదవులకు తగినటువంటి అర్థములు బోధించి ప్రచార ప్రబోధం సల్పే నిమిత్తమై ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవించింది. The spiritual path is meant to explain clearly the inner significance of the divinity and the names attached to him. ఈ యొక్క దివ్యమైనటువంటి భావములను అంతరాత్మలను ప్రజలకు బోధించి తాను నడుచుకొని తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని ఈ జగత్తుకు ఆధ్యాత్మికం బోధించాడు. The spirituality is given to mankind so that the inner divine feeling and the interpretations would be experienced by mankind. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి మార్గమును మానవుడు సరిగా అర్థం చేసుకోవటం లేదు. Man is not understanding in depth the spiritual path. ఆధ్యాత్మికమనగా ఏదో దైవ పూజలు చేసుకోవటం, దైవ ప్రార్థనలు జరుపుకోవటము, దైవ కార్యములు యందు పాల్గొనటము ఇంత మాత్రంగానే వారు విశ్వసించి కేవలం ఊరుకుంటున్నారు. People are keeping quiet, taking spirituality, limiting spirituality to all rituals like offering prayer and worship. ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వమును జగత్తునకు రూపనామముల చేతులు కూడాను ప్రబోధన జరిపి అందరికీ తగినటువంటి యొక్క సంతరార్థాన్ని ప్రబోధించాలి. The spiritual path should be clearly explained, basing on the name and form also, including its depth, its content and the meaning. ఇది 68 లోపల ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది బొంబాయిలో. In Bombay for the first time, the All India Conference was convened. వరల్డ్ కాన్ఫరెన్స్. The World Conference was convened there in Bombay. అక్కడనే అప్పుడు ధర్మక్షేత్రం అనేటువంటి యొక్క ఉత్తమమైనటువంటి పేరుతో ఒక పునాదులు వేశారు. It was the time when the foundation for the Dharmakshetra was laid. ఇట్టి పునాదులు ఇటు ధర్మక్షేత్ర నిర్మాణమునకును హిందూలాశ అనేది దీనికి మూల కారణము. Indulal Shah is mainly responsible for laying the foundation for the Dharmakshetra and the construction followed thereby. ఇటు ధర్మక్షేత్రమునకు మూల కారకుడైనటువంటి యొక్క హిందూలాశ దీన్ని అనేక రకములుగా వ్యాప్తి గావించి జగత్తునకు దీన్ని బోధిస్తూ వచ్చారు. Indulal Shah has propagated, carried on the message of Dharmakshetra everywhere, wherever he has gone. దీనికి తోడుగా సరళాదేవి నిలిచి దానికి తగినటువంటి ఒక బాల వికాసు, మహిళా విభాగము ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క స్త్రీల తత్వమును ప్రబోధించే నిమిత్తమై ఆమె దీనికి కంకణం కట్టుకుంది. His wife Sarala Shah has worked in the field of Bala Vikas, Mahila Vibhag and for all women belonging to organization. ఈ విధమైనటువంటి ఇరువురు చేరి దంపతులు ఈ సాయి సత్యమును ప్రపంచానికి ఎంతనో వ్యాప్తి గావిస్తూ వచ్చారు. The ideal couple have propagated the message of Sai all over the world. ఇప్పటికి కూడాను వయసు మీరినప్పటికీ వారు ఎంతో కష్టపడి కారణాల్లో ప్రవేశించి కార్యాలు జరుపుతూ వస్తున్నారు. Though they are aged, but yet they have been struggling hard, straining, working for Sai mission. భగవంతుని యొక్క తత్వమును అర్థం గావించుకోవటము అందరికీ ఇది సాధ్యం కాదు. It's not possible for everybody to know the divinity. భగవంతుడు ఉపాధి లేనటువంటి శిల్పుడు. God is beyond this vesture, upadhi. రంగులు లేనటువంటి కొంచెం